లబ్ధిదారులకు ఇంటి స్థలాలు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు 2 సెంట్లు ఇంటి స్థలాలు వెంటనే అర్హులైన లబ్ధిదారులకు 2 సెంట్లు వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వాలి 2 సెంట్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి 2 స్థలాలు వెంటనే. గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళ అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి వాళ్ళ 1.5 సెంట్ ఇచ్చి వాళ్ళకు చేతులు రుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆ స్థలాల్లో కూడా ఇంతవరకు కూడా ఈ లబ్ధిదారులు ఇల్లు కట్టుకోకపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ఇచ్చిండే 1.5 సెంట్ దేనికి కాదు. కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అయినా మళ్ళీ లబ్ధిదారులను గుర్తించి అర్హులైన నిరుపేదలను గుర్తించి మళ్ళీ వాళ్ళకి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా మన అన్ని సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు లబ్ధిదారులతో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాయదుర్గం ఎన్నబడింది. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా రాయదుర్గం పట్టణంలో 20 వార్డులో మళ్ళీ ఈరోజు లబ్ధిదారులు ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యాన ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ పాలనలో చూసుకుంటా ఉంటే అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 32 లక్షల ఇల్లు ఇచ్చామని చెప్పారు. మళ్ళీ గతంలో ఇప్పుడు ఆలోచన చేస్తే కనీసం 3 లక్షల ఇండ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేకపోవడము చాలా దుర్మార్గం. కాబట్టి పెద్దగా లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి గొప్పలు చెప్పిన ప్రభుత్వము ఈరోజు చెప్పిన మాట కట్టబడి ఉందని ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఈరోజు గద్దె కూడా దిగిపోయింది ప్రభుత్వం. మళ్ళీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మీకు అంతా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంట్లో లేని స్థలాలు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు, అదేవిధంగా బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళు, అసలు కట్టుకోలేకపోయిన వాళ్ళు, పూర్తిగా ఇంటి స్థలాలు లేకునే వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వ పాలనలో మీరు అనుసంధించుకోకుండా, ఆ భయనంలో పోకోకుండా ప్రస్తుతంలో ఇప్పుడు ఉండే లబ్ధిదారులకి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ గుర్తించి ఎవరైతే అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంటి స్థలాల్లో ఖచ్చితంగా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇంటి స్థలాలు ఇవ్వని పక్షంలో కూడా మళ్ళీ లబ్ధిదారులతో తీసుకుపోయి ప్రభుత్వ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. మీరు ముఖ్యమంత్రి గారు మీరు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా గతంలో మేము ప్రభుత్వం ఏ మాదిరిగా ఉందో అప్పుడు ఏదైతే 2 సెంట్లు ఇచ్చామో అదేవిధంగా 2 సెంట్లు ఇస్తామని కూడా చెప్పారు. మళ్ళీ వచ్చి కూడా మీరు 5 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు ఇంటి స్థలాల గురించి కానీ లబ్ధిదారుల గురించి కానీ పట్టించుకునే పాపాన పోలే.